ఏంటయ్యా నీ సమస్య చెప్పు. అయ్యా, మొన్న జరిగిన రీసర్వేలో నా భూమి 4 సెంట్లు తగ్గిందయ్యా. ఇదేమైందంటే ఆ 4 సెంట్లు నీ పక్క రైతు సుబ్బారావు పొలంలో కలిసింది. ఇప్పుడు ఎలాగండయ్యా మరి? నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఆ ప్రక్కకి నడు, చెప్తాను. అలాగేనయ్యా. దీనికి కొంచెం ఖర్చు అవుతుంది పెద్దాయనా. ఎంతవుతుందయ్యా? ఒక 4,000 దాకా అవ్వచ్చు. నా పైన చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటూ రావాలి. ఇందులో నాకేమీ ఉండదు. సరేనయ్యా, ఇంకా నీకు చాలా తక్కువే చెప్పాను. పొలం గురించి ఆఫీసర్ గారిని కలుస్తానన్నావు, కలిసావా? కలిశాను. మన పొలం పక్కనున్న సుబ్బారావు పొలంలో కలిసిందట. ఏమన్నారు ఆఫీసర్ గారు? 4,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఓ, ఈ ఆఫీసర్లకి తుమ్మినా దగ్గినా డబ్బే కావాలి. ఏం చేస్తాం, తప్పదు. మరి ఇంతకీ నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బయట ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారని బిందులో పెట్టి పాతి పెట్టాను. గుణపంతే తవ్వి తీద్దాం. లేకపోతే లేవని చెప్పొచ్చుగా, ఈ వెటకారం ఎందుకు? సరేలే, ఎక్కడో దుక్కుని తెచ్చి ముందు ఆ పని చూడు. నోటు కాగితానికి డబ్బులు ఇచ్చే జమానా శంకర నరసింహమూర్తి తోటే పోయింది. అయితే ఏం చేద్దామంటావు మరి? బంగారం వెండో తాకట్టు పెడితే తప్ప డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు. దీన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టు, డబ్బులు తర్వాత విడిపించుకోవచ్చు. తాతయ్య, ఆ గొలుసు నానమ్మకి ఇచ్చేయి, చెప్తాను. నీకేం తెలీదు, ఊరుకోరా. తాతయ్య, ఆ గొలుసు నానమ్మకి ఇచ్చేనా? పొలం సంగతి నేను చూస్తాను. సరే అయితే ఇదిగో. సార్, మా తాతగారిని మీరు ఏదో అడిగారంట కదా, అది ఈ బాక్స్లో ఉంది, తీసుకోండి. అరే బాబోయ్! సార్, మా తాతగారిని మీరు ఏదో అడిగారంట కదా, అది ఈ బాక్స్లో ఉంది, తీసుకోండి. ఏంటది? ఆ రబ్బర్ తేలికే మీరు అంత భయపడ్డారు. ఎండనక వాననాక పురుగు పుట్ట లెక్క చేయకుండా కష్టపడి పనిచేసే రైతుల్ని లంచం అడగాలని మీకు ఎలా అనిపించింది సార్? రీసర్వే జరిగి భూముల్లో తేడాలు వస్తే అది సరిచేయడానికి జనం దగ్గర లంచాలు తీసుకోవడం ఏంటండి? మేం కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం మీరు చేసిన పనికి జీతాలుగా ఇస్తున్నారు. ఇంకా మేమెందుకు ఇవ్వాలి సార్ మీకు? రిజిస్ట్రేషన్ అయిన భూమి ఆన్లైన్లో నమోదు చేయాలంటే లంచం, పాస్బుక్ కావాలంటే లంచం, ఇలా ప్రతిదానికి లంచమే. ఈ దేశంలో లంచాలు ఇచ్చే వాళ్ళలో 60% కష్టపడి పనిచేసే వాళ్ళే, ఏసీ రూముల్లో బ్రతికే వాళ్ళు కాదు. ఏదైనా ఉంటే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందారండి. ఇలా పక్కకెళ్ళి మాట్లాడుకోవడం వల్లే మనం అభివృద్ధిలోంచి పక్కకెళ్ళిపోయాం. అందరూ నిజాయితీగా పనిచేయడం వల్ల 2 సార్లు అణుబాంబు దెబ్బలు తిన్నా కూడా అభివృద్ధిలో అగ్రరాజ్యంగా ఉంది జపాన్. అన్నీ పుష్కలంగా ఉన్నా పాలకులు, అధికారులు నీతి తప్పి ప్రవర్తించడం వల్ల మనం వెనకబడిపోయాం. వెనకటికోడు పిల్ల దొరక్క పెళ్లి కాకపోతే పిల్ల దొరికితే చాలు అనుకున్నాడంట, తీరా పెళ్ళయ్యాక కట్నం కోసం ఏడ్చాడంట. అలా ఉంది మీ తంతు. ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం వస్తే చాలరా బాబు అనుకుంటారు, తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత లంచాలు తీసుకోవడం మొదలు పెడతారు. మనకి 1825 రోజులకొకసారి ఎన్నికలు వస్తాయి. అప్పుడు సరైన వాళ్లను ఎన్నుకుంటే ప్రతి చిన్న పనికి ఆఫీసులు చుట్టూ తిరిగి లంచాలివ్వాల్సిన అవసరముండదు. వాళ్ళు మహా అయితే ఓటుకి 2,000 ఇస్తారు, అంటే రోజుకి రూపాయి అయింది. ఇవాళ బిచ్చగాడు కూడా రూపాయి బిల్ల తీసుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చే 2,000 జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్కి సరిపోవు. 2,000 తీసుకుని దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాం. 2,000 తీసుకుని ఓటేస్తాం, వాడు గెలిచిన తర్వాత డ్రైనేజీలో మట్టి కూడా తీయడు. దోమలు గుట్టి డెంగీ వస్తే హాస్పిటల్కి మాత్రం లక్షలు కడతాం. వాళ్ళు డ్యూటీగా చేయాల్సిన పనికి లంచాలు తీసుకునే అవినీతి అధికారులకు కనువిప్పు కలగాలన్నదే మా ఉద్దేశం తప్ప నిజాయితీగా పనిచేసే అధికారుల గురించి కాదు. ఉద్యోగాన్ని దైవంగా భావించి నిజాయితీగా పనిచేసే అధికారులకు మా సెల్యూట్. ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు, దాన్ని లంచంతో కొనొద్దు. ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనొద్దు.